ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను జర్నలిస్ట్ విజయ్. నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల కాలంలో చూస్తే ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాల ప్రమాదం ఖచ్చితంగా ఉంది. గతంలో మనం చూసాం అమరావతికి సంబంధించి ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ఏ విధంగా వరద ముంచెత్తిందో, ఏ విధంగా వాయుగుండం ప్రభావంతో అక్కడ కుండపోత వర్షం కురిసింది, అదేవిధంగా కృష్ణానది ఉప్పొంగిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి దాదాపు నెల రోజుల పాటు అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం వారందరికి కూడా అండగా నిలిచింది. అయితే ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వాయుగుండం, అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తా జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి ప్రతి జలాశయం కూడా పూర్తిగా నిండుకుండలాగా నీటితో నిండి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రాయలసీమకు, దక్షిణ కోస్తా ప్రాంతానికి వర్షపు ముంపు ముంచుకొస్తుంది. అది ఏంటో ఒకసారి వాతావరణ శాఖ ఏం అలర్ట్ ఇచ్చిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి బులెటిన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ప్రజెంట్ శాటిలైట్ మ్యాప్ ఇక్కడ మనం ఒకసారి చూడవచ్చు. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్, దక్షిణ అండమాన్ ప్రాంతంలో, అదేవిధంగా బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రానికి మధ్యలో ఒక అల్పపీడన ద్రోణి అయితే మాత్రం ప్రస్తుతం విస్తరించింది. ఇది మన ఇండియా. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ప్రాంతాన్ని చూసినట్లయితే ఇది తమిళనాడు, సో ఇది కేరళ, ఇది అయితే మనం చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ఇప్పుడు అల్పపీడన ద్రోణి ఎక్కడుందంటే ఇక్కడ కొనసాగుతోంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఇది శ్రీలంక ప్రాంతం. సో ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఉత్తర తమిళనాడు, కేరళ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రౌండ్ సర్కిల్ ఉందో ఈ ప్రాంతంలో అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. ఇది అండమాన్ నికోబార్ దీవులు, ఇది శ్రీలంక ప్రాంతం. సో ఇక్కడి నుంచి ఉత్తర తమిళనాడు, కేరళ ఈ ప్రాంతంలో ప్రస్తుతం అయితే మాత్రం 21వ తారీఖు వరకు కూడా ఈ పరిస్థితి ఉంది. కానీ 22వ తారీఖున ఇది అల్పపీడనంగా మారబోతుంది. అల్పపీడనంగా మారి ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఇది ఇటువైపుగా ప్రయాణిస్తుంది. అంటే దక్షిణ తమిళనాడు, ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల మీద రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు కురుస్తాయి. ఆ అల్పపీడనం కూడా వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది అనేది ప్రస్తుతం వాతావరణ శాఖ చెప్తున్నటువంటి హెచ్చరిక. ఆ హెచ్చరికను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐఎండీ ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. Upper air cyclonic circulation is likely to form over South Andaman Sea and adjoining areas around 21st November. It's likely to move west-northwestwards towards and become a low pressure area over southeast Bay of Bengal around 23rd November. Thereafter, it is likely to continue move northwestwards and intensify into a depression over southwest Bay of Bengal during subsequent 2 days. రాబోయేటువంటి 2 రోజుల్లో ఈ ద్రోణి కాస్త అంటే ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడన ద్రోణి కాస్త అల్పపీడనంగా మారుతుంది. రాబోయేటువంటి 2 రోజుల్లో ఇది ఖచ్చితంగా ఉత్తర తమిళనాడు వైపు, బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వైపు ఇది పయనించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఇది ముఖ్యంగా ఏపీకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. చూడొచ్చు. ఇంటెన్స్ అబ్జర్వేషన్ ఫేస్ మే బి డిక్లేర్డ్ ఫర్ అండమాన్ ఐలాండ్స్ డ్యూరింగ్ 20-23 అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో 20 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. దీని ప్రభావం ఈ దీవుల మీద ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ ఆఫ్ శ్రీలంక డ్యూరింగ్ 24th to 26th అంటే ఉత్తర కోస్తాలో అంటే తూర్పు ప్రాంతంలో ఉండేటువంటి శ్రీలంక ప్రాంతంలో 24 నుంచి 26 వరకు ఉంటుంది. అదేవిధంగా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ కోస్టులు కూడా 24th to 27th నవంబర్ 24 నుంచి నవంబర్ 24 నుంచి 27 వరకు ఉత్తర తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల ప్రాంతాల్లో ఖచ్చితంగా దీని ప్రభావం ఉండబోతుంది. ఏ కంటిన్యూస్ వాచ్ ఈజ్ బీయింగ్ మెయింటైన్ ఫర్ ఫర్దర్ ఇన్సెంటిఫికేషన్ అంటే తర్వాత ఇది వాచ్ చేస్తూ ఉంటాం, తర్వాత ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తామనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాట. సో ప్రస్తుతం
21వ తారీఖున అయితే మాత్రం ఆ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆ తర్వాత అల్పపీడన ద్రోణిగా మారుతుంది. ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుంది. ఆ తర్వాత కూడా వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. సో, రాబోయేటువంటి వారం రోజులు ఖచ్చితంగా శ్రీలంక, అండమాన్ నికోబార్‌లు, ఆ దీవులు, అలాగే ఉత్తర తమిళనాడు, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షపు ముంపు పొంచి ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలు అంటే నెల్లూరు జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, కొత్తగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లా, ఒంగోలు, గుంటూరు ఈ ప్రాంతాలతో పాటుగా రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లా, అనంతపురం జిల్లాల్లో, ఖచ్చితంగా అన్నమయ్య జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందనేది మనం చూడొచ్చు. సో, 24, 27 తారీఖుల్లో ఖచ్చితంగా అందరూ అలర్ట్‌గా ఉండాలి. వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి పనులు ఇప్పుడే ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అక్కడ దక్షిణ కోస్తా ఆ ప్రాంతాల్లో. సో, కొంతవరకు వ్యవసాయ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అలాగే అదేవిధంగా చెరువులు, కుంటలు, వాగులన్నీ కూడా పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి భారీ వర్షాల వల్ల వీటి మీద మరింత ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా పనులుంటే, ఇంపార్టెంట్ పనులుంటే వాటిని కూడా వాయిదా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రాబోయేటువంటి 2, 3 రోజుల్లో కూడా వాతావరణ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి 4, 5 రోజులు 24 నుంచి 27 తారీఖు వరకు దక్షిణ కోస్తా, కోస్తా జిల్లాల మీద, రాయలసీమ మీద ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావం ఉంటుందనేది చెప్పవచ్చు. సో, మీరు గతంలో వచ్చినటువంటి అల్పపీడనం, వాయుగుండం వల్ల ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? మీ ప్రాంతాల్లో గతంలో వర్షాలు ఏ విధంగా కురిసాయి? ప్రస్తుతం మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, చెరువుల్లో నీళ్లు ఉన్నాయా? లేవా? మళ్ళీ కానీ ఒకవేళ వర్షం వస్తే మీ ప్రాజెక్టులో మళ్ళీ నీరు ఉప్పొంగితే ప్రమాదం ఏదన్నా పొంచి ఉంటుందా? అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.